హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను ఈ వీడియో తీసి ఒక 2 డేస్ అయిందండి. కానీ కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల, పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల నాకు వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదండి. వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడే ఇస్తున్నాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను వీడియో తీసిన వెంటనే అప్లోడ్ చేసేయవలసిందండి. నేను డిలే చేశాను. ఆ కారణంగా నేనే నష్టపోయానండి. వాచ్ అవర్లో ఒక అవర్ పెరగడానికి నాకు చాలా టైం తీసుకుంటుందండి. కానీ నేను ఈ వీడియోని స్కిప్ చేయడం వల్ల, నా బద్ధకంతో నేను డిలీట్ చేయడం వల్ల ఒక 2 అవర్స్ అని వాచ్ అవర్ టైం నేను లాస్ అయ్యానండి. లిటరల్గా నాకు చాలా పెయిన్ఫుల్గా అనిపించిందండి అది. ఎందుకంటే అదే వాచ్ అవర్ ఆ 2 అవర్స్ నాకు పెరగడానికి ఇంచుమించుగా నేను ఒక 4 షార్ట్స్ పోస్ట్ చేస్తే, అది కూడా ఒక 4 టైమ్స్ 4 డేస్ నేను పోస్ట్ చేస్తే నాకు వాచ్ అవర్ అనేది ఆ 2 అవర్స్ అనేది పెరుగుతుందండి. కానీ నేను 2 డేస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయకపోవడం వల్ల నేను 4 డేస్ పడిన కష్టం మొత్తం వృధాగా పోయిందండి. 4 డేస్ కష్టం అంటే 2 అవర్స్ అండి. కొత్తగా వీడియోస్ చేస్తున్న వాళ్ళకి, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుందండి ఈ పెయిన్ అనేది. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు చేయడం అంత ఈజీ అయితే కాదండి. చూసేవాళ్ళు చాలా అంటారు, ఏముంది చాలా ఈజీగా వీడియో షూట్ చేసేస్తున్నారు, పెట్టేస్తున్నారు, ఖాళీగా ఉండి పని పాట ఏం లేదు, చేసేదంతా షూట్ చేసి పెట్టేస్తున్నారు అని అనుకుంటారండి. కానీ ఇది అంత ఈజీ కాదండి. పని పాట లేకుండా ఈజీగా వీడియో షూట్ చేసి పెట్టేస్తే యూట్యూబ్ వాడు మనకి డబ్బులు ఇచ్చేయడానికి ఏం పిచ్చోడు కాదండి. మనం చాలా కష్టపడాలండి. మన టాలెంట్ మొత్తం ఉపయోగించాలి. వీడియో తీయడానికి ఒకళ్ళు హెల్ప్ కావాలండి. తీసిన వీడియోని ఎడిట్ చేసి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి, దాన్ని మొత్తం ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే ఇంచుమించుగా ఒక 2-3 అవర్స్ కష్టం ఉంటుందండి. అది కూడా యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకు ఇంకా కష్టమండి. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారండి. మా హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు. అర్లీ మార్నింగ్ నేను 5:30 అలా లేవాలండి. అలా లేచిన తర్వాత నేను బ్రష్ చేసి ఇంటి పని అంతా స్టార్ట్ చేస్తే 8 అయ్యేటప్పటికి నాకు ఓన్లీ క్యారేజ్ టిఫిన్స్ అవుతాయండి. అది కూడా పిల్లల వరకు మాత్రమే. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి టిఫిన్ పెట్టి, ఇల్లు అవి తుడిచి, అన్ని పనులు చేసి అప్పుడు నేను టిఫిన్ తింటానండి. ఎందుకంటే ఎక్కడ పని అక్కడ వదిలేసి నాకు టిఫిన్ తినడం ఇష్టం ఉండదండి. అందుకే నేను మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, వెళ్ళిన తర్వాత వచ్చిన గిన్నెలు అవన్నీ తోముకొని అన్నీ చేసి, ఆ తర్వాత నేను స్నానం చేసి వచ్చి టిఫిన్ తింటానండి. ఈ టిఫిన్ తిన్నప్పటికే నాకు చాలా టైం పట్టేద్దండి. 10-10:30 అలా అయిపోద్ది మార్నింగు. ఈ 10:30 అయిన తర్వాత కాసేపు అలా కూర్చుందాం అనుకుంటానండి. సర్లే ఎందుకులే అని వీడియో ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసి ఇలా చేసేటప్పటికి మళ్ళీ 1:30-2 అలా పట్టేస్తుందండి. అలా పట్టేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని పక్కన పెట్టుకొని మళ్ళీ లంచ్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నప్పుడు 4 అవుతుందండి. 4 అయినప్పటికి మా పిల్లలు వచ్చేస్తారు. 4-4:30 వరకు పిల్లలతో సరిపోతుంది. 4:30కి పిల్లలు వస్తారండి. 5 వరకు వాళ్ళతో సరిపోతుంది. 5 తర్వాత మళ్ళీ డే రొటీన్ మళ్ళీ స్టార్ట్ అవుద్దండి. ఆ గిన్నెలు తోమడం, మళ్ళీ రైస్ వండడం, మళ్ళీ కర్రీ లేకపోతే కర్రీ వండడం, పిల్లల్ని చదివించడం, హోంవర్క్స్ చేయించడం, ఇలా సరిపోతుందండి. అయినా సరే నేను వీడియో ఎందుకు పెడుతున్నానంటే, చాలామందికి తెలియాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పని పాట లేక యూట్యూబ్లో వీడియోలు పెడతామని చాలామంది అనుకుంటారండి. పని పాట లేక కాదండి, పిల్లల వల్ల బయటికి వెళ్ళి ఏ పని చెయ్యడం కుదరక యూట్యూబ్ వీడియోలు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కాబట్టి, టైంని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి, మన టాలెంట్ని బయట పెట్టచ్చు కాబట్టి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. కానీ నాకైతే చాలా బాధగా అనిపించిందండి. 2 అవర్స్ అనేది కట్ అవ్వడం నాకు చాలా పెయిన్ఫుల్గా అనిపించిందండి. సరే, ఈసారి నుంచి జాగ్రత్త పడతానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.